పద్మశాలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కేసీఆర్ పాలనలో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారన్నారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండేయ కాలనీలో పద్మశాలి సంఘం నాయకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు రాజ్ ఠాకూర్. వివిధ పార్టీలకు చెందిన పద్మశాలి సంఘం నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. తెలంగాణలో అందరూ బాగుండాలని కోరుకుంటే తెలంగాణను తీసుకొచ్చి మళ్ళీ రజాకారుల దొరల చేతులు పెట్టి 10 సంవత్సరాలు నష్టపోయాం. ఇవాళ ప్రజాస్వామ్య తెలంగాణ రావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకొని మళ్ళీ ఈరోజు మొన్నటి వరకు పరిపాలన దొర బానిసలను పాతాళాలకు దొక్కి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినారు. రేపు పార్లమెంట్ ఎన్నికలు వస్తా ఉన్నాయి. దానిలో కూడా పెద్ద ఎత్తున మరి నన్ను ఏ రకంగా అయితే దాదాపు 1,00,000 ఓట్లేసి గెలిపించినారో దానికంటే మించి మరొకసారి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిచడం కాకుండా భారతదేశంలో ఇలా దేశాన్ని అమ్ముతున్న ఇవాళ పొలాల కాడికి పోతాడు. ఈ 10 సంవత్సరాలు ఆయన ఫామ్ హౌస్లో పడుకొని ఉన్నాడు. పొలాల దగ్గర పోయిండా మీ అందరు రైతులకు సంబంధించిన కులాలే. ఏ రైతన్నా మొత్తం తడిసిపోయి ఏడ్చి మిల్లర్లు మా 15 క్వింటాలు 10 కిలోలు కోస్తున్నారంటే కుర్రమూర్రని మొత్తుకున్నా కూడా చూడడానికి ఎమ్మెల్యే రాలే, ఏ అధికారి రాలే, ఏ మంత్రి రాలే. ఆ రోజు ఇవాళ దొంగ కన్నీరు కారుస్తూ వస్తా ఉన్నాడు. విన్నాం. ఇప్పుడు ప్రజలే దేవతలు వచ్చారు, పాతాళాలు వచ్చారు. ఇవాళ అదే పాపం మళ్ళా మోడీ చేస్తా ఉన్నాడు. అటు మోడీని ఈ కేడీని ఈసారి మొన్న ఒకటే లోకంలో దొరికింది.